ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ శాస్త్రవేత్తలు. ఈరోజు నా కోసం మా ఫ్రెండ్స్ ఇంట్రో చెప్పారనమాట. సో మొత్తానికైతే మొన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి చెప్పాను కదా, అప్పుడు అది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. బట్ ఈ రోజుకైతే అది ఫైనల్ రిపోర్ట్ అయిపోయిందనమాట. దాన్ని బైండింగ్ చేయించడానికి మన ఆస్తులంతా అమ్ముకోవాలి. సో అలా ఆస్తులన్నీ అమ్మేసుకొని బైండింగ్ చేయించడానికి వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ, ఎడిటింగ్స్ ఇంత ఎడిట్ చేసి ఇంత చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిది బాగానే అయిపోయింది. ఎందుకో మాది మాత్రమే గంట సేపు పట్టిందనమాట. ఆ గంట పట్టినా కూడా నీట్గా రావాలి కదా, రాలేదు. ఇక్కడ చూడండి, మా మధు ఒంటి చేత్తో బుక్స్ అన్ని మోసుకొచ్చేస్తాం. సో ఫైనల్గా ఈ బుక్ చూస్తే దీనికోసం మనం ఎంత కష్టపడింది అనిపిస్తుంది. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది కదా, ఇంత కష్టపడి సరిగ్గా రాకపోతే. సో ఫైనల్గా ఏవో చేసేసి అలా వెళ్ళిపోయామన్నమాట. ఇది రివ్యూకి ముందు మా బ్యాచ్ అంతా కూర్చొని అలా గ్రూప్ మీటింగ్ వేశారు. సో ఇట్స్ అబౌట్ శక్తి యాప్ అనమాట. అందరూ ఇన్స్టాల్ చేసుకొని ప్రతి అమ్మాయి ఫోన్లో ఉండాలి. దాని ఇంపార్టెన్స్ గురించే చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి మన దగ్గర. ఫైనల్గా రివ్యూకి అంతా ప్రిపేర్ అయిపోయి సామాన్లు అన్నీ వేసుకొని ల్యాప్టాప్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇలా రివ్యూ జరిగే రూమ్కి. బట్ ఏమైందంటే ఆ రివ్యూలో మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అడుగుతారు. మొత్తానికి మనం ఎక్కడైతే ఆగిపోతామో ఆ పాయింట్ పట్టుకొని లాగుతారనమాట. అందరి కాలేజీలో అంతేనా, మా కాలేజీలో మాత్రమే ఇలాగా? సో మొత్తానికి ఏదోలాగా రివ్యూ అయిప్ చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడండి. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూర్చొని చూపించేసుకుంటున్నారనమాట. ఈ రివ్యూ ఏంటో కానీ ఒక చిన్న పెళ్లి చేసినట్టే ఉంటుంది తెలుసా. మొత్తం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా చూసినట్టే ఉంటుంది. ఆ పెళ్లి సాంగ్ వస్తుంది కదా, అలాగా. సో మొత్తానికైతే మా రివ్యూ ఇలా అయిపోయిందనమాట. అందరికీ బాయ్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్.